Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhanasekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about 9th class chapters. So 9th class chapter very important topic for the examination, the fundamental unit of life. So this is the first chapter, very important. So for the examination, the fundamental unit of life. So what is mean by the definition of the fundamental of unit of life? So basically intended. So every life will be starts an important role that is called, so in every organism, so it's a starts from a single cell. So ప్రతి జీవి కూడా దాని యొక్క జీవిత ఆరంభంలో తీసుకుంటే, సో ప్రతి ఏ జీవినైనా తీసుకోండి, మీరు మొక్కలు కావచ్చు లేదా అనిమల్స్ కావచ్చు, హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, ఏదైనా కూడా సో స్టార్ట్స్ విత్ ఎన్ సింగిల్ సెల్. సో చిన్న కణంతో ప్రారంభించబడి సో ఒక పెద్ద ఆర్గానిజమ్స్ గా డెవలప్ అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ ద ఫండమెంటల్. సో వాట్ ఈస్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ లో మనం తీసుకుంటే, సో ఈ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ లో మనకి వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే సెల్ గురించి మనము క్లియర్ గా సో ఈ చాప్టర్స్ లో మనం నేర్చుకోబోతున్నాం. సో దిస్ ఈజ్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్. సో ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ మనము ఈ వీడియోలో మనము సో సెల్ గురించి సంబంధించి మనం ప్రాపర్ గా డీటెయిల్ గా నేర్చుకోబోతున్నాం. డిస్కవరీ ఆఫ్ సెల్. సో సెల్ ని కనుక్కున్నటువంటి వ్యక్తి ఎవరు, అసలు కణం అంటే ఏంటి, దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం. డిస్కవరీ ఆఫ్ సెల్. ద సెల్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ బై ద రాబర్ట్ హుక్ ఇన్ 1665. మొట్టమొదటిసారిగా సో సెల్ అనేటటువంటి పదాన్ని, సో మొదటిగా కణాన్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే రాబర్ట్ హుక్ 1665 సంవత్సరంలో కనుక్కోవడం జరిగింది. ఇన్ 1665 ద ఫస్ట్ రాబర్ట్ హుక్, he was the first to discover the cell. సెల్ అనేటటువంటిది మొట్టమొదటిసారిగా ఎవరు కనుక్కున్నారు అంటే రాబర్ట్ హుక్ 1665 సంవత్సరంలో కనుక్కోవడం జరిగింది. సో he saw the cork substances comes from the bark is the tree. సో ఇక్కడ ఏంటంటే కార్క్, CORK, కార్క్ అంటే సో చెట్టు యొక్క బెరడులో నుంచి ఉన్నటువంటి పదార్థాన్ని తీసుకొని, సో అలాంటి సబ్స్టాన్స్ లో సో resembled the structure of honey combo consisting many little compartments. సో ఇక్కడ ఏంటంటే ఈ స్ట్రక్చర్ లో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, సో హనీ కాంబో, సో మనకి ఏంటంటే తేనె తుట్ట ఏ విధంగా అయితే ఉంటుందో దాంట్లో కణాలు ఏ విధంగా అయితే ఉంటాయో అలాంటి స్ట్రక్చర్ లో ఉంటాయని సో ఈయన చెప్పడం జరిగింది. హీ కాల్ దీస్ బాక్సెస్ సెల్స్. సో వాటిని ఏంటంటే ఈ విధంగా బాక్సెస్ సెల్స్ అనడం జరిగింది. సో తేనె తుట్లో మనం చూస్తే ఎలా అయితే ఉంటాయో సో అలా కణాలు అనేవి అమరి ఉంటాయని సో ఈయన చెప్పడం జరిగింది. నెక్స్ట్, సెల్ ఈజ్ లాటిన్ వర్డ్ విచ్ ఇస్ మీన్స్ లిటిల్ రూమ్. సెల్ అనేటటువంటిది ఏంటంటే జనరల్ గా మనకి సో సెల్ అనేటటువంటి పదానికి లాటిన్ వర్డ్ లో అర్థం ఏంటి అని మనం క్లియర్ గా చూస్తే ఇట్స్ లిటిల్ రూమ్. సో లాటిన్ వర్డ్ లో దాన్ని మనం ఏం వినిపిస్తున్నామంటే లిటిల్ రూమ్ ని, ఇక్కడ లాటిన్ వర్డ్ లో మనం ఏం వాడుతున్నామంటే సెల్ అని వాడుతున్నాము. సో ఇది మనకి ఏంటంటే డిస్కవరీ ఆఫ్ సెల్. సో ఇక్కడ చూడండి, సెల్స్ ఆఫ్ ఏ కార్క్. కార్క్ లో మనం సెల్స్ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా మనకి బాక్సెస్ గా రూమ్స్ గా కనిపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే వాట్ ఆర్ ద లివింగ్ బీయింగ్స్ మేడ్ అప్ ఆఫ్. అసలు లివింగ్ బీయింగ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇక్కడ లివింగ్ బీయింగ్స్ అంటే మనం ఏవేవి చెప్పుకోవచ్చు, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ అంటే, సో ఇక్కడ లివింగ్ బీయింగ్స్ లో మనము సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ ని తీసుకుందాం. సో ప్లాంట్స్ ఆర్ ఆల్ లివింగ్ బీయింగ్స్. అట్ ది సేమ్ టైం animals are also living beings and the human beings. So human beings also living organisms. So remaining ఇంకా ఏమున్నాయి, microorganisms. So these are లివింగ్ బీయింగ్స్. సో ఏవైతే జీవంతో ఉంటాయో అలాంటి జీవులను ఏమని పిలుస్తామంటే లివింగ్ బీయింగ్స్ అంటాము. వీటిలో ఎస్పెషల్లీ మనం వేటి గురించి డిస్కస్ చేసుకోవచ్చు అంటే ప్లాంట్స్, అనిమల్స్, సో రిమైనింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి అంటే లివింగ్ బీయింగ్స్ కిందకి వస్తాయి. సో ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఏ 1 or more cells. ఇక్కడ ఏంటంటే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏ జీవైనా, ఏ లివింగ్ ఆర్గానిజం అయినా సో ఇట్స్ మేడ్ అప్ ఆఫ్ అనే సింగిల్ సెల్ ఆర్ మోర్ సెల్స్. ఒక చిన్న కణంతో కావచ్చు లేదా
ఎక్కువ కణాలతో దాని యొక్క శరీరం లేకపోతే దాని యొక్క బాడీ అనేది నిర్మించబడి ఉంటుంది. సో ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ 1 or more cells. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సెల్స్ తో లేదా కణాలతో నిర్మితమై ఉంటుంది. సో విచ్ ఆర్ కన్సిడర్డ్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్. సో మరి దీన్ని ఇక్కడ ఏమంటున్నామంటే విచ్ ఆర్ ద కన్సిడర్ ద ఫండమెంటల్ యూనిట్స్ ఆఫ్ లైఫ్. సో దీన్ని ఇక్కడ మనం ఏమంటున్నామంటే ద ఫండమెంటల్స్ యూనిట్స్ ఆఫ్ లైఫ్ అని పిలుస్తున్నాము. ఈవెన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ కాంప్లెక్స్. సో ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే సో ఏదైతే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో సో వాట్ ఈస్ మీన్ బై సో బేసికలీ ఆర్గానిజమ్స్ ని మనం రెండుగా డివైడ్ చేయొచ్చు. సో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అండ్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్. సో ఆర్గానిజమ్స్ ఆర్ divided by two types, unicellular organism and multicellular. Unicellular means which is the organism made up of on a single cell. సో ఒకే ఒక కణంతో నిర్మితమైనటువంటి జీవులను ఏకకణ జీవులు అని పిలుస్తాం. వాటిని ఇక్కడ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటున్నాం. అట్ ది సేమ్ టైం అండ్ ద సెకండ్ వన్ ఈజ్ multicellular organism. So what is mean by multicellular organism means so there is the organism made up of more cells, not in a single cell. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ కణాలతో నిర్మితమైనటువంటి జీవులను బహుకణయుత జీవులని కూడా పిలుస్తున్నాము. సో ఇక్కడ ఈవెన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ కాంప్లెక్స్. సో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అనేవి జనరల్ గా ఏంటంటే చాలా కాంప్లెక్స్ గా ఉంటాయి. ఇన్సైడ్ ఈచ్ సెల్ atoms make up of molecules which make up of a cell organelles and structure. సో క్లియర్ గా మనకి ఏంటంటే యూనిసెల్యులర్ లో సో ఇన్సైడ్ ఈచ్ సెల్ ప్రతి సెల్ లో కూడా ఏంటంటే ఆటమ్స్ ఉంటాయి. సో ఆటమ్స్ ద్వారా ఏంటంటే మాలిక్యూల్స్ డెవలప్ అవుతాయి విచ్ ఇస్ మేకప్ ఆఫ్ ఎ సెల్ ఆర్గనైల్స్ అండ్ స్ట్రక్చర్. సో ఈ విధంగా ఏంటంటే మనకి సెల్ ఆర్గనైల్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో సెల్ ఆర్గనైల్స్ మీన్స్ ఏంటంటే అవయవాలు. సో ఇవి మనకి డెవలప్ అవుతుంటాయి. ఇన్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజం సిమిలర్ సెల్స్ ఫ్రమ్ ద టిష్యూస్. సో ఇక్కడ యూనిసెల్యులర్ లో మనకి ఏంటంటే ఆటమ్స్ నుంచి డెవలప్ అయితే ఇక్కడ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ లో తీసుకుంటే సిమిలర్ సెల్స్ ఫ్రమ్ టిష్యూస్. సో ఇవేమవుతాయంటే టిష్యూస్ కణజాలంగా మారుతుంది. సో ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్ తీసుకోవాలి యాజ్ అ టిష్యూ. అంటే ఇలాంటి కణాల యొక్క సముదాయాన్ని మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నాం అంటే టిష్యూ అని కూడా పిలుస్తున్నాము. సో ఇది మనకి ఏంటంటే బేసిక్ గా సో లివింగ్ బీయింగ్స్ లో ఉండేటటువంటి సో 2 types ఆఫ్ లివింగ్ బీయింగ్స్. సో యూనిసెల్యులర్ మల్టీ సెల్యులర్ కి సంబంధించి. సో దీనికి సంబంధించిన మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.